ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ కాలేజ్ లీడర్ గారి ఆధ్వర్యంలో నా భార్య నా కూతురు కూడా ముందుకు నడుస్తారు. అయ్యో, మీరు మరీ నన్ను పొగిడేస్తున్నారు. నా ఆధ్వర్యంలో కాదు, అమ్మ ఆధ్వర్యంలోనే మేమంతా నడుస్తాం. నా కాలు క్లీన్ చేయి. బలుపు చూపించి చెలామణి అయితే కారు మీద ఐస్ క్రీమే కాదు, పెట్రోల్ పోసి తగలబెట్టగలను. ఏ ముహూర్తాన నేను చూశానో కానీ అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను, నువ్వే నా లైఫ్ పార్ట్నర్ అని. ఆ దేవుడు అడ్డొచ్చినా సరే నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఎటు అందరం కలిసి 2 రోజులు క్యాంపుకి వెళ్తున్నాం. ఇప్పటికే నువ్వు నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావని నాకు లైట్గా అర్థమవుతుంది. అది ఫుల్ క్లారిటీ తెచ్చుకుంటాను. ఆ క్లారిటీ రాగానే నా మనసులో ఉన్న మాట నీకు చెప్పేస్తా. ఈ క్యాంపు మన లైఫ్ ఇద్దరిలో స్వీట్ మెమరీగా ఉండిపోవాలి. అక్క, ఏంటి అలా ఉన్నావు? ఆ పల్లవి మళ్ళీ నన్ను నడి రోడ్డు మీద అవమానించిందిరా. అక్క, అసలు ఎందుకు ప్రతిసారి ఆ పల్లవికి నీకు గొడవ జరుగుతూ ఉంటుంది? అది కావాలని మాతో గొడవ పెట్టుకుంటుందిరా. ఎంత అవమానం చేసిందో తెలుసా? అసలు ఎందుకు గొడవ అయింది? ఎందుకైతే ఏంటి, గొడవ అయిందని చెప్తున్నాను కదా. తన కారణంగా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాను. సరే అక్క, ఎటు క్యాంపుకి వెళ్తున్నాం కదా, తన సంగతి నేను చూసుకుంటాను. నిన్ను అవమానించింది కదా, దానికి తగిన అవమానం నేను బ్యాలెన్స్ చేస్తాను. రే చంటి, ఏంట్రా ఫోన్కు ముద్దు పెడుతున్నావు? అబే ఏం లేదు నానమ్మా. నేను ముసల్దాన్నే కాని తింగరదాన్ని కాదురా. ఫోన్కి ముద్దు పెడుతున్నావంటే ఏంటి చెప్పరా? ఎవరా అమ్మాయి? నువ్వు ప్రేమించిన అమ్మాయి కదా? రే, ఫోటో ఉంటే ఒకసారి చూపించరా, చూపించరా. ఏం లేదు నానమ్మా. రే చంటి, క్యాంపుకి బ్యాగ్ అది రెడీ చేసుకున్నావా? చేసుకున్నా. ఏంటి బామ్మ, ఏమైంది వీడికి? ఏం దాస్తున్నాడు? అది కాదు, వాడి ఫోన్లో అమ్మాయి ఫోటో ఉందిరా. అమ్మాయి ఫోటోనా? ఏ అమ్మాయిరా? వాడు ప్రేమించిన అమ్మాయిరా. అయినా నువ్వు లవ్ చేయడం ఏంట్రా? ఏ, నేను లవ్ చేయకూడదా? నాకు మాత్రం మనసు ఉండదా? చేయకూడదని కాదురా, ఇంతకీ ఎవరా అమ్మాయి? అదే అభాగ్యురాలు. అడగరా, ఇందాకటి నుంచి ఎంత అడిగినా చెప్పట్లేదు వీడు. రేయ్, చెప్తావా చెప్పవా? అంటే అన్నయ్య అది. అరే, ఆ అమ్మాయి కూడా మీ కాలేజీలోనే చదువుతుందంట్రా. మా కాలేజీలోనా? ఎవర్రా అమ్మాయి? రేయ్ చెప్పరా. చెప్పనా? హా, తనెవరో చెప్పనా? చెప్పురా. తనెవరంటే తను. చెప్పు. చెప్పను. ఏ అంటే నేను ప్రేమిస్తున్నాను. తను నన్ను ఇంకా ప్రేమిస్తుందో లేదో క్లారిటీ రావాలి కదా. సో ఆ క్లారిటీ రాగానే నానమ్మకి నీకు కలిపి చెప్పేస్తానన్నమాట.
బాయ్. చరణ్ ఎప్పుడు అడిగినా ఇదే వరుసరా. నాకింకా క్లారిటీ రాలేదు, క్లారిటీ వచ్చాక చెప్తా అంటాడు. కాబట్టి మీరందరూ క్యాంపుకు వెళ్తారు కదా, సో ఆ అమ్మాయి కూడా క్యాంపుకు వస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కనుక్కుని నిజమేంటో బయట పెట్టరా. తనెవరో నాకొచ్చి చెప్పరా. బామ్మా నువ్వేం కంగారు పడకు, వాడితో పాటు పక్కనే ఉంటానుగా. వీడు ఎవరిని లవ్ చేస్తున్నాడో నేను వాచ్ చేస్తాను. కుదిరితే మాట్లాడి వీడిని అమ్మాయిని అక్కడే కలిపేస్తాను. ఆ పని చేయరా. వాడు ప్రేమించిన అమ్మాయితో నీ పెళ్లితో పాటు వాడి పెళ్లి కూడా జరిపించేద్దాం. చెప్పు సాన్విక. అక్షత, ఆ పల్లవి నన్ను రోడ్డు మీద చాలా ఘోరంగా అవమానించింది. దాన్ని అక్కడికక్కడే చంపేయాలనుంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. మమ్మీకి చెప్తే తను ఆవేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ గుండమ్మ చాలా తెలివిగా దెబ్బ కొట్టింది. దాంతో మమ్మీ మళ్ళీ ఫూల్ అవుతుంది. అవును, ఆంటీయే ఆవేశంలో నిర్ణయం తీసుకుని దెబ్బ కొట్టాలని చూస్తుంది. కానీ ఆలోచించి కొట్టుంటే ఈ పాటికి ఎప్పుడు ఆ పల్లవి గుండములు అడ్రస్ లేకుండా పోయేవారు. అందుకే నేను నీ హెల్ప్ అడుగుతున్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ పల్లవిని మామూలు దెబ్బ కొట్టకూడదు. డోంట్ వరీ సాన్విక. ఆ పల్లవి మీద నీకున్న కోపం కంటే నాకున్న కోపమే ఎక్కువ. ఆ పల్లవి నిన్ను 1కి 2 సార్లు మాత్రమే అవమానించింది, కానీ నన్ను ప్రతి విషయంలో ప్రతి క్షణం నన్ను అవమానిస్తూనే ఉంటుంది. చరణ్ని నన్ను ఎప్పటికప్పుడు దూరం చెయ్యాలనే ట్రై చేస్తుంది. నేను అవకాశం కోసమే చూస్తున్నాను, కానీ ఇప్పుడు ఆ అవకాశమే నాకు దొరికింది. అంటే కాలేజీలో ఇప్పుడు ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వెళ్తున్నాం కదా, అక్కడ ఆ పల్లవిని ఊహించలేని దెబ్బ కొడుతున్నాను. ఎప్పటికప్పుడు నీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఎన్ఎస్ఎస్ క్యాంప్ పల్లవి జీవితానికి శాపం. అక్షిత, కాలేజ్ తరపున స్టూడెంట్స్ కలిసి వెళ్తున్న ఫస్ట్ టూరే ఇది. ఈ టూర్ని మనం బాగా ఎంజాయ్ చేయాలి, మెమరబుల్గా ఉండిపోవాలి. ఎప్పటికైనా ఈ ట్రిప్ మెమరబుల్ గానే ఉండబోతుంది, కానీ ఆ పల్లవికి మాత్రం ఇది ఆఖరి యాత్ర, అంతిమ యాత్ర. అంటే ఏమైనా ప్లాన్ చేసావా? చెప్తాను.